ఈస్టర్ సండే ఒకసారి 3 రోజులు వెనక్కి, 3 రాత్రులు 3 పగళ్ళు వెనక్కి వెళ్తే, అంటే మన సాంప్రదాయం మనం ఉన్న పరిస్థితుల్లాగా కాకుండా ఇజ్రాయేలీ సాంప్రదాయం, ఇజ్రాయేలీ దేశంలో యూదుల్లాగా సిలువ వేయబడిన యేసు ప్రభుని చూడటం అన్నది ఎలాంటిదో మనం ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు చనిపోయిన రోజు అక్కడ ఉన్నవాళ్ళు ఆ రోమా సైనికులు తప్పితే మిగతా వాళ్ళందరూ యూదులు. ఆ రోజు పస్కా పండగ తర్వాత నుంచి 7 రోజులు పొంగని రొట్టెల పండగ, 3వ రోజు ప్రథమ ఫలాల పండగ, అక్కడి నుంచి 50 రోజుల తర్వాత వారాల పండగ అని వాళ్ళకి 4 పండగలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చే టైము. యూదులందరూ యెరూషలేములో ఆ టైంలో ఉన్నారు. జనరల్గా ఫెస్టివల్ సీజన్ కాబట్టి లేఖనాల్ని ధ్యానం చేయడంలో వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే మొదటి 5 గ్రంథాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, దాన్ని ధ్యానం చేస్తున్న టైము. యేసు ప్రభు నీ సిలువ మీద ఉన్న టైమును మనం ఒకసారి ఆలోచిద్దాం. పునరుద్ధానం దగ్గరికి రాకముందు ఈయన ఎవరు యేసయ్య అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉత్తర దేశం నుంచి వచ్చినాడు, నార్త్ నుంచి వచ్చినాడు, గలిలీ నుంచి వచ్చినాడు. ఈ సీన్ అంతా ఎక్కడ జరుగుతుందంటే యెరూషలేములో. యెరూషలేము అన్నది కొంచెం అర్బన్ ఏరియా, సిటీ ఏరియా. గలిలీ అనేది పల్లెటూరు ఏరియా. ఈయనకున్న ఫాలోవర్స్లో యూదా ఇస్కరియోతు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ పల్లెటూరు వాళ్ళు. యూదా ఇస్కరియోతు ఒక్కడే సిటీకి సంబంధించిన, సిటీ సౌత్ ఇజ్రాయెల్కి సంబంధించినాడు. యేసు ప్రభుని ఒక రెవల్యూషనరీగా ఆ టైంలో కొంతమంది చూశారు. ఎందుకు అంటే ఈయన రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, విడుదల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ టైంలో రోమీయుల యొక్క అరాచకరమైన పరిపాలన కింద యూదులు నలిగిపోతా, వాస్తవానికి యూదులకి దావీదు వంశంలో నుండి ఉండాల్సిన రాజు లేకుండా రోమీయులు పెట్టిన హేరోదు రాజు ఉన్నాడు. సో ఆ హేరోదు దగ్గర నుంచి ప్రాబ్లము, రోమీయుల దగ్గర నుంచి ప్రాబ్లము. వాళ్ళలో నుంచి విడుదల వచ్చి వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళ దేశంలో వాళ్ళు బ్రతకడం కోసం ఎదురు చూస్తున్న టైము. చాలామంది ఆ ఫస్ట్ సెంచరీలో యేసుప్రభు పుట్టి యేసుప్రభు పరిచర్య చేసిన టైంలో మనకు పరిచర్యలాగా మనకు పరిచయం, కానీ యేసుప్రభు ఉన్నప్పుడు చాలామంది దాన్ని పరిచర్యలాగా చూడలే. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఎట్లా ఉండిందో, మా రాష్ట్రం మాకు కావాలని, అట్లా ఇజ్రాయేలీలు మా దేశం మాకు కావాలని చెప్పి పోరాటం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇజ్రాయెల్ దేశానికి విడుదలనిస్తాను, సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ చేతుల్లో పెడతానని ఆ టైంలో యేసు ప్రభు ఉన్న టైంలో, ఫస్ట్ సెంచరీ టైంలో చాలామంది తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒకడుగా యేసు ప్రభుని చాలామంది చూశారు. కాకపోతే ఈయన పోరాటం చేసే వ్యక్తిగా మాత్రమే కాదు, కానీ ఈయన దగ్గర శక్తిని చూశారు. ఈయనేమో దేవుని కుమారుణ్ణని క్లెయిమ్ చేసుకుంటా ఉన్నాడు. శక్తిని చూడటం అంటే చాలామంది చాలా రకాల అద్భుతాలు చూస్తూ ఉన్నారు.
ఒక పక్క ఈ సీన్ జరుగుతూ ఉంది. మీరు న్యాచురల్గా అంటే నేటివ్ ఇజ్రాయలైట్స్ లాగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభుని దేవుడిలాగా మినిస్ట్రీ లాగా అట్లా చూడకుండా అప్పుడున్న టైము పోరాటాలు చాలామంది చేస్తున్నారు, రాజ్యాన్ని ఇస్తానని చెప్పి చాలామంది చెబుతున్నారు. ఈయన కూడా అట్లాంటి క్లెయిమే చేస్తున్నాడు. అందుకే యేసు ప్రభుని పిలాతు వచ్చి యూదులు కూడా యేసు ప్రభు మీద వేసిన నెపంలో ఇది ఒక నెపం. రోమా ప్రభుత్వానికి తిరుగుబాటు చేస్తున్నాడు, ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు అంటా ఉంటే వచ్చేమని అడిగాడు పిలాతు, నువ్వు రాజువా అని అన్నాడు కదా. నువ్వు అన్నట్లే అన్నాడు, కానీ నా రాజ్యం ఇక్కడది కాదన్నాడు. ఎందుకంటే ఇక్కడ రాజ్యం కోసం పోరాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో యేసు ప్రభుని ఒకటిగా చూశారు. కాకపోతే వాళ్ళల్లో ఈయన కొంచెం కరిజ్మాటిక్గా ఉన్నాడు, మాటలు మాట్లాడుతున్నాడు, కార్యాలు చేస్తున్నాడు, రాజ్యం వస్తుందేమో అనుకున్నారు. అదే లెక్కలో తీసుకొచ్చి ఆయన ఊరేగించుకుంటూ గాడిద పిల్ల మీద తీసుకొచ్చారు. ఆయన అన్ని అద్భుతాలు చేసిన వాళ్ళు పట్టుకున్న తర్వాత ఆయన విచిత్రంగా నోరు మెదపకుండా సైలెంట్గా అయిపోయాడు, తిట్టించుకున్నాడు, కొట్టించుకున్నాడు, ఉమ్మివేయబడ్డారు. ఇంకొక పక్క యేసు ప్రభుకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న పరిసయ్యులు ఏమని, ఈయన దైవదోషం చేస్తున్నాడని చెప్పి, ఈయన తిరుగుబాటు చేస్తున్నాడని చెప్పి ఈ దైవదోషంతో అపోజిషన్ వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే రెండు వైపుల నుంచి. అంటే ఇప్పుడు మొన్నటిదాకా మనం తెలుగు న్యూస్ చూస్తే చంద్రబాబు నాయుడు జగన్ ఎట్లా ఉండిందో అట్లా యేసు ప్రభు గురించి వ్యతిరేకంగా వస్తున్నాయి, యేసు ప్రభుకి ఫరగా ఉంటున్నాయి, యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకలాంటి సిచ్యువేషను. మామూలుగా యూదులకి పరిస్థితి ఈయన కరెక్టా కాదా తేల్చుకోవాలి అని అంటే అద్భుతాలు సూచక్రియలు అయితే వాళ్ళకి వాళ్ళు మేళ్లు పొందుకున్నారు. కానీ ఈయన రోమీల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈయన పరిస్థితి చూస్తే విచిత్రంగా ఉంది. మాట్లాడట్లేదు, కొట్టించుకుంటున్నాడు, నిజంగా రాజ్యాన్ని ఇచ్చేవాడి లక్షణాలు ఏమీ కనిపించట్లేదు, అవమానిస్తున్నారు, ఆయన ఏం మాట్లాడట్లేదు, చాలా నిస్సహాయ స్థితిలో చచ్చిపోయాడు. అంటే ఆయన మనకు తెలిసిందేంటి, దేవుడే తనకు తాను అప్పగించుకుని తనకు తానే ప్రాణాన్ని ఇచ్చాడని. కానీ యూదులు కాన్సెప్ట్లోంచి ఆలోచిద్దాం. 2 దొంగల మధ్యలో నేరస్తుడిగా చచ్చిపోయాడు. పస్కా పండుగ టైము, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్న టైము. ఆ టైంలో దొంగల మధ్యలో చచ్చిపోయి ఈయన చేసుకున్న క్లెయిమ్స్ ఏమి సిలువ మీద ఆయనలో కనిపించకుండా శక్తిహీనుడుగా బలహీనుడుగా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని అరుస్తా అట్లా చచ్చిపోయిన యేసుప్రభుని దొంగల మధ్యలో చూసి అంతకుముందు యేసుప్రభు చెప్పిన మాటలు మరి వాళ్ళకి గుర్తున్నాయో లేవో నాకు తెలియదు. కానీ యూదులకి ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో 22-23 వచనాలు చాలా బాగా గుర్తుంటాయి. అందులో చెప్పా కదా, పస్కా పండుగ టైము, ధ్యానం చేసే టైము. చదవండి అక్కడ ఏముందో. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. మరణశిక్ష పొందాల్సిన తప్పెవడని చేసి ఆయన శవాన్ని ఈడు తప్పు చేశాడు, చేసినోడు ఇటు చచ్చిపోతాడని ఎవడన్నా ఆ కొయ్యకి ఎవడన్నా వేలాడదీసినప్పుడు సూర్యాస్తమం లోపల ఆ శవాన్ని దించేయాల. ఇది వాళ్ళకి దేవుడిచ్చిన రూలు. ఎవరి విషయంలో? మరణశిక్ష పొందే అంటే పడే నేరం చేసిన వాడు చచ్చిపోయినప్పుడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి, కంటిన్యూ చేయండి. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. వాళ్ళకున్న కమాండ్మెంట్ ఏంటి? అలా కొయ్యకి వేలాడేవాడు దేవుడి దృష్టిలో శాపగ్రస్తుడు. అట్లాంటి వాడిని నైట్ కానీ కొయ్య మీద ఉంచితే దేవుడు ఆ దేశాన్ని ఏం చేస్తాడంట? శాపగ్రస్తం చేస్తాను. కాబట్టి వాళ్ళకున్న కమాండ్మెంట్ ఏంటంటే సూర్యాస్తమం అవ్వకముందే దాన్ని ఆ శవాన్ని ఏం చేయాలో. ఎగ్జాక్ట్గా అదే జరిగింది యేసుప్రభు దగ్గర. వాళ్ళు ఏమని అనుకుంటారు యేసుప్రభుని చూసి?
రెండు పక్కనే క్లెయిమ్స్ ఉన్నాయి. ఈయనేమో రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు, ఈయనేమో దైవదోషకుడు అని చెప్పి అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈయన రాజ్యాన్ని ఇస్తానని చెప్పి శక్తి ఉందని అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళు పట్టుకున్నారు. అల్టిమేట్గా ఈయనేం మాట్లాడకుండా సైలెంట్గా చచ్చిపోయాడు. జనాలు ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్లో రెఫరెన్స్ ఉంది. వాళ్ళు ఏమని కన్సిడర్ చేసుకుంటారు యేసుప్రభుని? పైగా ఈయన్ని వెంబడించిన వాళ్ళందరూ ఎవరు కూడా ఈయనతో లేరు. అందరూ ఈయన వదిలిపెట్టేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు? ఈయనెవరో మాకు తెలియదని. అంటే ఈయనతో ఉన్నవాళ్ళు ఎవడు లేడు, ఈయన ఒక్కడే అయిపోయాడు. ఈయనతో ఉన్నోళ్ళు కూడా ఈయన్ని డిజోన్ చేసేసుకున్నారు. ఈయన దొంగల మధ్యలో సిలువ మీద నిస్సహాయ స్థితిలో చచ్చిపోయాడు. ఈయన మీద జనాలు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈయన తప్పుడోడు, దైవదూషకుడు, ఈయన తిరుగుబాటు చేస్తున్నాడు అని ఈయన మీద బయట అంటే మనుషులు ప్రచారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరు? మందిరంలో ఉన్న యాజకులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు వీళ్ళు. పైగా వీళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో అలా సిలువ మీద చచ్చిపోయేవాడు ఎవరు? దేవునికి శాపగ్రస్తుడు. అట్లాంటి వాడిని ఉంచకూడదు, అట్లాంటి వాడిని సూర్యాస్తమం లోపలే. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అక్కడున్న ఎవిడెన్సెస్ని బట్టి యూదులు యేసు ప్రభు గురించి ఏమనుకుని ఉంటారు? అయ్యో ఎంత కష్టం, పాపం, చచ్చి ఇట్లా అనుకుని ఉంటారా? లేకపోతే ఏం చేశాడో నిజంగానే ఈయన దైవదూషకుడేమో అనుకుంటారు కదా. ఎందుకంటే మనం యెహోషువ గ్రంథం చూస్తే ఇదే కనిపిస్తుంది. అంటే మనం దాంట్లోకి వెళ్ళాం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. 8వ అధ్యాయం 10వ అధ్యాయంలో యెహోషువ ఇట్లాంటి రాజును ఒక ఆయన్ని తీసుకొచ్చి కొయ్యికి వేలాడదీసి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? సూర్యాస్తమం లోపలే ఆ శత్రురాజు శవాన్ని తీసుకొచ్చి ఊరవతలు పడేస్తే దాని మీద వాళ్ళు రాళ్ళు కొట్టేసి చేస్తారు. అటువంటి చరిత్ర ఇజ్రాయేలీలకు ఉంది. వాళ్ళు అది ఫాలో అవుతారు. యేసు ప్రభువుని అలానే చూస్తారు. యేసు ప్రభు మరణించిన దగ్గర నుంచి నాస్తికులు కావచ్చు, క్రిటిక్స్ కావచ్చు, చాలామంది చాలా రకాలైనటువంటి ప్రపోజల్స్ తీసుకొచ్చారు. ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచే. కొంతమంది ఏమన్నారంటే, ఆయన శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళందరూ తప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి ఉంటారు, అసలు సమాధి దగ్గరికి వెళ్ళి ఉండరు, కాబట్టి వాళ్ళకి యేసు ప్రభు శరీరం దొరకలేదు, ఈయన తిరిగి లేచాడని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కొంతమంది ఏమన్నారంటే, యేసు ప్రభు చనిపోలేదు పూర్తిగా సిలువ మీద, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కాళ్ళు ఎరగొట్టేశారు. యేసు ప్రభు అప్పటికే చనిపోయాడు, అందుకని ఆయన ఎముకలు ఏమి కొట్టలేదు. కానీ యాక్చువల్గా ఈయన చనిపోలేదు, ఈయన నటించాడు. సమాధి చేసిన తర్వాత ఈ బయట ఉన్న ఈ సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోతున్న టైంలో ఆయనే రాయిని తొలగించుకుని బయటకు పారిపోయి వచ్చి నేను మరలా బ్రతికాను అని చెప్పి జనాలకి చెప్పాడు అని చెప్పేవాళ్ళు కొంతమంది. లేదు, శిష్యులే యేసు ప్రభు శరీరాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టేసి ఆయన లేడు బ్రతికాడు అని చెప్పి ఆయన ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడు కదా నేను తిరిగి లేగుస్తానని. ఆ క్లెయిమ్ని అంటే అబద్ధాన్ని నిజం చేయడానికి బాడీని తీసుకెళ్ళి దాచిపెట్టారని కొంతమంది. ఇంకొంతమంది అసలు యేసు ప్రభు సిలువే ఎక్కలేదు, ఆయన లాంటి వాడిని ఒక ఆయన ఎక్కిచ్చేసి ఈయన తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఈ తప్పించుకుని వెళ్ళిపోయిన ఆయన ఇంకొంతమంది మరీ విడ్డూరంగా ఏం చేశారంటే, మగ్దలేని మరి అని పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు ఒక కుటుంబం ఉందని చెప్పి దాన్ని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆ నమ్మకం ఉన్న
లియోనార్డ్సి డార్విన్సీ అని ఆయన వేసిన బొమ్మని మనం బల్ల దగ్గర యేసు ప్రభు శిష్యులందరూ కూర్చునే బొమ్మ మనం అందరం ఇళ్ళల్లో పెట్టుకుంటాం చూసారా, ఆ ఉద్దేశంతో అటువంటి కాన్సెప్ట్ వేసిన బొమ్మ అది. అందుకే డార్విన్సీ కోడ్ అన్నారు దాన్ని. అట్లా రకరకాలుగా పుకార్లు కూడా తర్వాత చాలా వచ్చినాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆ టైంలో చాలామంది చాలా రకాలుగా తిరుగుబాటు చేసి యేసు ప్రభులాగా ఉద్యమాలు తీసుకొచ్చి, యేసు ప్రభుది ఉద్యమం కాదు, నేను అప్పుడున్న టైంలోంచి మాట్లాడుతున్నా, యేసు ప్రభులాగా ఉద్యమాలు తీసుకొచ్చిన వాళ్ళు ఏ ఉద్యమం కూడా తర్వాత నిలబడలా. జనరల్గా ఒక ఉద్యమం నిలబడాలి అంటే దాని తర్వాత అదే ప్లేస్ని క్లెయిమ్ చేసుకుని ఇంకొక నాయకుడు రావాలా, అప్పుడే ఉద్యమం కొనసాగుద్ది. ఇప్పుడు ఇస్లాము మతం ఉందనుకోండి, మహమ్మద్ ప్రవక్త తర్వాత లీగల్గా ఆయన రక్తంలోంచి వచ్చినోడే ఉండాలి అనుకున్న వాళ్ళందరూ అదంటారు సున్నీ షియా వర్గానికి సంబంధించిన వాళ్ళు. కాదు, దేవుని జ్ఞానం కరెక్ట్గా ఉన్నోడే ఆయన వారసుడు అవుతాడు అని చెప్పి వారసుడు విషయంలోనే సున్నీలు షియాలు ఇద్దరు డివైడ్ అయిపోయిన పరిస్థితి. అంటే ఉద్యమం కొనసాగాలి అంటే ఆ ఉద్యమంలో ఆ మెయిన్ లీడర్ ప్లేస్లో మళ్ళీ ఇంకొకడు అదే లీడర్ అని చెప్పి రావాలా. ఇప్పుడు బుద్ధిజం ఉందనుకోండి, దలైలామా ఆయన ఉంటాడు, ఈయన తర్వాత ఇంకొక ఆయన తర్వాత ఇంకొక ఆయన. ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి అంటే ఇమీడియట్ సక్సెసర్ ఒక ఆయన ఉండాలి, దాన్ని కొనసాగించేవాడు ఆయన తర్వాత వారసుడు ఒక ఆయన ఉండాలి. ఆ టైంలో ఉన్న ఉద్యమాలు ఏవి కూడా తర్వాత ప్రపంచంలో లేవు. చాలా భయంకరంగా రోమియోలియా ఫోర్సుల వల్ల ఏమైంది అంటే అన్నీ అనగదొక్కబడేసినాయి. కానీ ఎటువంటి సక్సెసర్ లేకుండా ప్రపంచంలో కొనసాగిన ఉద్యమం ఎవరిని ఉందంటే యేసుప్రభు స్టార్ట్ చేసింది. అంటే నేను ఇజ్రాయేలీలు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. భయపడి పారిపోయిన శిష్యులు, యేసుప్రభు ఎవరో తెలీదు అని చెప్పిన శిష్యులు, ఇటువంటి తప్పుడు యేసుప్రభు చనిపోలేదు అని చెప్పి తప్పుడు సిద్ధాంతాలు మాట్లాడే నాస్తికులు, యేసు ప్రభు మీద దైవదూషణ చేసిన మందిరంలో ఉన్న ప్రధాన యాజకులు, పరిసయ్యులు, వీళ్ళందరిలో నుంచి స్లోగా సంఘం అభివృద్ధి చెందింది. కానీ క్రైస్తవత్వం ఎదిగింది. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా క్రైస్తవత్వం ఆగకుండా మాత్రం లేదు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, యేసు ప్రభు ఎవరో అంటే యేసు ప్రభుని ఆ దృష్టితో చూసి, సిలువ మీద శపించబడిన వాడి దృష్టితో చూసి, ఆయన మీద అన్ని తప్పుడు పుకార్లు ఆ టైంలో నడుస్తున్నప్పుడు, మందిరంలో ఉన్న ప్రధాన యాజకుడు, పరిసయ్యులు లాంటి వాళ్ళు, అంటే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, ఈయన తిరిగి లేచాడని సాక్ష్యం చెప్పింది ఎవరు? ఫస్ట్ స్త్రీలు కదా. ఆ టైంలో స్త్రీలు సాక్ష్యాన్ని పెద్దగా కన్సిడరేషన్లో తీసుకునేవాళ్ళు కాదు. కోర్ట్ ఆఫ్ లాలో అంటే అక్కడ చట్టసభల్లో అలాగే న్యాయస్థానంలో స్త్రీ సాక్ష్యం అన్నది పనికొచ్చేది కాదు. ఈయన బ్రతికి తిరిగి లేచాడు, కనిపించాడు, మాట్లాడాడని సాక్ష్యం ఇచ్చింది ఎవరు? పోనీ అది ఏమన్నా వ్యాలిడ్ ఎవిడెన్స్ కాదు. మత పెద్దలందరూ రివర్స్లో మాట్లాడుతున్నారు. ఈయన మీద చాలా రకాలైన పుకార్లు ఉన్నాయి. ధర్మశాస్త్రం ప్రకారం చూసినా, బైబుల్ తీసి చూసినా ఈయన ఎలా ఉన్నాడు? దాని మీద శాపగ్రస్తుడిలాగా ఉన్నాడు. ఆయన చూసిన వాళ్ళు చివరగా ఎట్ట చూశారు? నిస్సహాయ స్థితిలో నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అనే మాటతో చచ్చిపోవడం చూశారు. వాళ్ళకి ఎటువంటి వారసుడు లేడు క్రైస్తవత్వానికి.
వాళ్ళు తర్వాత ప్రకటించింది కూడా ఈ సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించారు, కానీ వాళ్ళు వేరే దాన్ని ప్రకటించలేదు. పోనీ ఆయన కాకపోతే ఇంకొక ఆయన ఎవరో వచ్చి ఆ ఉద్యమాన్ని నడిపించడం అన్నది అట్లాంటిది ఏం జరగలేదు. అందరూ పారిపోయారు, ఎవడింట్లో వాళ్ళు దాక్కున్నారు, సీక్రెట్గా కలుస్తూ ఉన్నారు, భయంతో కొట్టుకుంటా ఉన్నారు. సిలువ వేయబడిన తర్వాత 3 పగళ్ళు 3 రాత్రి వాళ్ళకి ఫెస్టివల్ సీజను. అందరూ లేఖనాలు తీసి చదువుతున్న టైము, అందరు ఇళ్ళల్లో ఉన్న టైము, మాట్లాడుకుంటున్న టైం. ఏమని మాట్లాడుకున్నారు? యేసు ప్రభు గురించి పాజిటివ్గా అయితే మాట్లాడుకుని ఉంటారుగా అప్పుడున్న పరిస్థితుల ప్రకారం. కానీ ఏమైంది క్రైస్తవత్వానికి? ఎలా వచ్చింది క్రైస్తవత్వం పైకి? వాస్తవానికి వాళ్ళకి సబ్బాతు అన్నది విశ్రాంతి దినం, సెలవు, పని లేదు. అంటే శనివారం, ఆదివారం వాళ్ళు, అంటే మనకి ఇప్పుడు సెలవు, కానీ ఆ తర్వాత ఎప్పుడో ప్రపంచంలో ఆదివారం సెలవు కింద వచ్చింది. కానీ ఆ టైంలో ఆదివారం సెలవు దినం కాదు, పనిచేసే రోజు. వాళ్ళు సెలవున్న రోజు కాకుండా పనిచేసే రోజు పనాపుకలలో ఎందుకు గ్యాదర్ అవుతున్నారు? కారణం ఏంటి? ఇప్పుడు మీరు గమనించండి, నేను ఇన్ని చెప్తున్నా. ఒక పక్క బైబిలు, ధర్మశాస్త్రం, శపించబడిన వాడు అని. ఇంకొక పక్క పరిసయ్యుల సాక్ష్యం, ఈయన దైవదోషం చేసినోడని. ఇంకొక పక్క సిలువ మీద యేసు ప్రభు యొక్క వాళ్ళకు కనిపించిన నిస్సహాయ స్థితి. ఆయన నిస్సహాయుడు ఏం కాదు, కానీ వాళ్ళకి అట్లా కనిపించాడు, దొంగల మధ్యలో చచ్చిపోయాడు. ఇంకొక పక్క ఈయన 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 శవాన్ని దాచిపెట్టాడని, లేకపోతే ఈయన నాటకాలు చేస్తున్నాడని, చచ్చిపోయిన ట్యాగ్ చేశాడని వస్తున్న పుకార్లు. వీటన్నిటిలో నుంచి వాళ్ళ ఫాలోవర్స్ ఎవరు కూడా, ఆయన శిష్యులు ఎవరు కూడా మన ధైర్యంగా లేరు, అందరు దాక్కుంటా ఉన్నారు. ఇటువంటి టైంలో వాళ్ళకి దేవుడిచ్చిన విశ్రాంతి దినం కాకుండా పనిచేసే దినం రోజు గ్యాదర్ అవడం కదా. దేవుడు అర్పించమని చెప్పిన బలియాగాల్ని వాళ్ళు స్లోగా ఆపేయడం. దేవుడు ఇది తినకూడదు అది తినొచ్చు అని చెప్పి యూదులకి చెప్పిన ఆ నియమావళిని వాళ్ళు ఉల్లంఘించడం, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టడం, సున్నతిని పక్కన పెట్టడం, ఇవన్నీ వాళ్ళకి చాలా విలువైనవి. ఈ విలువైనవి అని ఎవరిని చూసి ఫాలో అవుతున్నారు? వాళ్ళకి కనిపించింది ఎంత కంటికి, వాళ్ళకి కంటికి కనిపించింది, చెవులకు వినిపించినవి అన్నేమో డిఫరెంట్గా ఉన్నాయి. కానీ క్రైస్తవత్వం చూస్తేనేమో రోజు రోజుకి పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? యూదులు చాలా శ్రద్ధగా, చాలా నిష్టగా చేసే దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రతి ఆజ్ఞల్ని పక్కన పెట్టి వాళ్ళు ఈ లోకం ఎవరైతే శపించబడ్డాడు, నిస్సహాయుడు అని చెప్తున్నారో ఆయన్ని వెంబడిస్తా వీళ్ళు. మనం బైబిల్లో చూస్తే ఆ టైంలో ఉన్న బోధకులు, వాళ్ళు ఏమంటారంటే రబ్బీలు అంటారు. రబ్బీలు కూడా చాలామంది యేసు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టారు. లేవీయులు చాలామంది యేసు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాడు. బర్నబా లేవీయుడు కదా. యేసు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టారు. పోనీ వీళ్ళ పరిస్థితి ఏమైనా బాగుందా అంటే దగ్గర 615వ సంవత్సరం దాకా, యేసు ప్రభు చనిపోయింది ఎప్పుడు? 30వ సంవత్సరం, 29, 30, 30 AD. అక్కడి నుంచి 330వ సంవత్సరం దాకా క్రైస్తవుల మీద భయంకరమైన అరాచకాలు రోజు రోజుకి పెరిగినాయి. నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి బాగాదు. చూడటానికి పరిస్థితి వేరుగుంది, బైబిల్ తీస్తే పరిస్థితి వేరుగుంది, వింటున్నా
పరిస్థితి వేరుగుంది. వీటన్నిటిలో నుంచి వాళ్ళకి దేవుడు స్వాస్యంగా ఇస్తానన్న ఆ వాగ్దాన దేశానికి సంబంధించిన ధర్మశాస్త్రాన్ని సైతం పక్కన పెట్టి, శ్రమల్ని పక్కన పెట్టి, కష్టాల్ని పక్కన పెట్టి, భయాన్ని పక్కన పెట్టి, ఆచారాల్ని పక్కన పెట్టి, దైవాజ్ఞల్ని, వాళ్ళకి అంతకుముందు ఇచ్చిన దైవాజ్ఞల్ని పక్కన పెట్టి యేసు ప్రభువుని వీళ్ళు ఎట్లా వెంబడించారు? ఎందుకు వెంబడించారు? అద్భుతాలు కాదు, సూచక్రియలు కాదు, అద్భుతాలు కాదు, సూచక్రియలు కాదు. అద్భుతాలు సూచక్రియలు జరిగినంత మాత్రాన జనాలు దేవుడిని వెంబడిస్తారని గ్యారంటీ లేదు. 10 మందిలో కుష్ఠరోగుల్లో ఒక్కడే వెనక్కి కనీసం థ్యాంక్స్ చెప్పడానికి 10 మంది లేరు. ఆయన వెంబడించడం సంగతి పక్కన పెట్టండి, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినాడు ఒక్కడే వెనక్కి. అద్భుతాలు సూచక్రియలు కాదు వాళ్ళు యేసు ప్రభువుని వెంబడించేటట్టు చేసింది. ప్రశాంతమైన జీవితం కాదు వాళ్ళు వెంబడించేటట్టు చేసింది. పిల్లలు లేకపోతే పిల్లలు పడతాం కాదు ఆయన వెంబడించినట్టు చేసింది. ఆస్తి లేకపోతే దారిద్ర్యంలో ఉంటే సమృద్ధి కాదు వాళ్ళు వెంబడించినట్టు చేసింది. వాళ్ళు వెంబడించినట్లు చేసింది ఏంటి అంటే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, 17వ వచనం చూడండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. మీరికను మీ పాపములోనే ఉన్నారు అన్నాడు. విశ్వాసానికి కీ ఏంటి? క్రైస్తవ జీవితానికి మూలరాయి ఏంటి? క్రైస్తవ విశ్వాసానికి మూలరాయి ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. ఈ పునరుద్ధానం ఒక్కటే ఆది సంఘంలో విశ్వాసుల్లో యేసు ప్రభువుని వెంబడించటానికి కారణమైంది. పునరుద్ధానం ఒక్కటే. ఇప్పుడు క్రైస్తవత్వానికి అప్పుడు క్రైస్తవత్వానికి చాలా డిఫరెన్స్. ఇప్పుడు క్రైస్తవత్వం యేసు ప్రభువు దగ్గరికి ఆరోగ్యం బాగా లేకపోతే స్వస్థత కోసము, డబ్బులు లేకపోతే సమృద్ధి కోసము, మనసు చెదిరిపోతే ఆదరణ కోసము, ఎవరైనా చచ్చిపోతుంటే దేవుడు ఏమైనా అద్భుతం చేస్తారనే దానికోసం యేసు ప్రభువు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని గుర్తించి యేసు ప్రభువుని వెంబడించడానికి కారణాలు, ఆధారాలు ఇవి. కానీ ఆ టైంలో యేసు ప్రభువుని వెంబడించడానికి వాళ్ళకున్న ఏకైక కారణం ఏంటి తెలుసా? పునరుద్ధానం. ఇప్పుడు సంఘంలో లోపిస్తుంది ఏంటి తెలుసా? ఈ పునరుద్ధానం యొక్క ఆలోచన, జ్ఞానం. ఇది ఎందుకు అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఈరోజు కొంచెం చూడటానికి ప్రయత్నం చేద్దాం. పునరుద్ధానం అనేది శారీరకమైంది. రిజరక్షన్ ఈజ్ ఫిజికల్. మొట్టమొదటిది మనం గమనించాల్సింది ఏంటంటే శారీరకమైంది. ఈ సిద్ధాంతాన్ని పేపర్ మీద మనం అందరం నమ్ముతాం, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి మాత్రం మనం నమ్మం. మనలో చాలామందికి ఉన్న తప్పుడు అపోహ ఏంటి అంటే, మనం చచ్చిపోగానే మన ఆత్మలు పరలోకంలోకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి, అక్కడ దేవుడితో జీవిస్తాం. కానీ మనం మనం గమనించిన విషయం ఏంటంటే, మనం శరీరం లేకుండా జీవించే ఆత్మలుగా దేవుడి దగ్గర మనం జీవించాం. బైబిల్లో ఎక్కడ కూడా చచ్చిపోయిన వాళ్ళు నీతిమంతులైనా సరే డైరెక్ట్గా దేవుడు పరలోకంలోకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారని లేదు. అది మన నమ్మకం. చాలాసార్లు పాస్టర్లు చెప్పే అబద్ధం.
ఎందుకు అంటే ఒకప్పుడు లోకంలో జనాలందరూ అదే నమ్మేవాళ్ళు. ఐగుప్తి నాగరికత తీసుకున్నా, గ్రీకు నాగరికత తీసుకున్నా, ప్రపంచంలో ఏ నాగరికత తీసుకున్నా చచ్చిపోయినోడు ఏమవుతాడయా అంటే పరమాత్ముడి దగ్గరికి వెళ్తాడనేది కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ని బైబిల్లో మనం పూర్తిగా కాకుండా చదవకుండా ఎక్కడ కూడా చచ్చిపోయిన వాళ్ళు డైరెక్ట్గా పరలోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడని లేదు. దేర్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ స్టేజ్. మన ఆత్మ అక్కడికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాం. తర్వాత మనం దేవుడితో పాటు జీవించే ఆ నిత్య జీవం అన్నది శరీరానికి వేరుగా ఉండదు. శరీరానికి వేరుగా ఉండదు, శరీరంతో పాటు ఉంటుంది. శరీరంతో పాటు ఉంటుంది. నిత్య జీవం శరీరంతో పాటు ఉంటుంది. ఈ సత్యాలు బేసికల్గా మనకు తెలిసినట్టు అనిపిస్తే కానీ మనం పూర్తిగా దాని మీద ధ్యాస పెట్టం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం ఏం చూస్తాము? దేవుడు నేలమంటితో నరుణ్ణి చేసి వాళ్ళలోకి ఏం చేశాడు? జీవవాయువు ఊదినప్పుడు వాడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంతేనా? వాడికి జీవం వచ్చింది. జీవం రావాలంటే ఏం జరిగింది? శరీరం ఎవరిచ్చారు? దేవుడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు? మట్టిలో నుంచి. ఆత్మ ఎవరిచ్చారు? దేవుడు. ఎక్కడి నుంచి? ఆయనలో నుంచి. ఈ రెండు కాంబినేషన్ వచ్చినప్పుడు మనిషికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అంతేనా? ఈ మనిషికి జీవం వచ్చింది. నిత్య జీవం అనుకోండి. నిత్య జీవం కూడా జీవం ఉండాలంటే ఏముండాలా? శరీరం, ఆత్మ. నిత్య జీవం ఉండాలంటే ఏముండాలా? నిత్య జీవం అంటే ఏంటి? ఈ జీవం నిత్యం ఉంటుందని. అంతేనా? పర్ఫెక్షన్లో ఇప్పుడు ఉన్నట్టు కాకుండా పర్ఫెక్ట్గా నిత్యం ఉండేది. జీవం ఉండాలంటే ఏమేమి ఉండాలా? శరీరం ఉండాలి, ఆత్మ ఉండాలా. శరీరం లేకుండా ఉట్టి ఆత్మతో నిత్య జీవం అనేది ఉండదు. యేసు ప్రభు నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. అంతే కదా? ఆయన యందు విశ్వసించేవారు నశించగా నిత్య జీవము. అంటే యేసు ప్రభు రక్షించేది దేన్ని? మన ఆత్మని, మన శరీరాన్ని. మన ఆత్మని, మన శరీరాన్ని. ఇప్పుడు మనం చనిపోయినప్పుడు ఇది ఒకప్పుడు నేను కూడా దీన్ని తప్పుడుగానే ఆలోచించాను. దేవుడు కరెక్ట్ చేశాడు. మనం చనిపోయినప్పుడు మనం ఆ ఇంటర్మీడియట్ దశలోకి వెళ్తాం. పూర్తిగా దేవుడి దగ్గరకు కాకుండా ప్రభు సన్నిధిలో ఉంటాం. మన శరీరం భూమిలో కలిసిపోయి నశించిపోద్ది అని అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. మనలో ఒక భాగం ప్రభు చెంతకు వెళ్తుంది. మనలో ఒక భాగం సమాధిలోకి వెళ్తుంది. మనలో ఏ భాగం ప్రభు దగ్గరికి వెళ్తుంది? విశ్రాంతిలోకి. ఆత్మ. మనలో ఏ భాగం సమాధిలోకి వెళ్తుంది? శరీరం. ఈ రెండు కలిపితే నేను వేరు, నా శరీరం వేరు కాదు. ఇది తప్పుడు ఆలోచన. స్టార్టింగ్లో నేను కూడా ఇదే భ్రమలో ఉన్నా. కాదు. ఇప్పుడు ఆ నత్త ఉంటుంది చూసారా, ఆ షెల్లు లోపల మనం అట్లా ఉండం. శరీరం లోపల మన శరీరము, మన ఆత్మ కలిపి మనమంతా ఒకటే. జీవం. దేవుడు జీవం ఎప్పుడు వచ్చింది? శరీరము, ఆత్మ కలిసినప్పుడు. ఆయన యందు విశ్వసించే వారికి ఏమొచ్చుద్ది? నిత్య జీవం వస్తుంది. అంటే నిత్యం ఏమేమి ఉంటాయి? శరీరము, ఆత్మ కలిసి ఉంటుంది. ఈ మామూలుగా ఇక్కడ ఇప్పుడున్న భౌతిక మరణంలో ఏం జరుగుతుంది? రక్షించబడితే నీ ఆత్మ విశ్రాంతిలో ప్రభు చెంతకెళ్తుంది. నీలో సగభాగమైన నీ శరీరం సమాధిలోకి వెళ్తుంది.
యేసు ప్రభు పునరుద్ధానం దినం రోజు నీలో సగభాగం సమాధిలో ఉన్న ఈ శరీరం తిరిగి లెగుస్తుంది. ప్రభువు దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న నీ ఆత్మ మరలా కలుస్తుంది. నువ్వు నేను మన శరీరంతో దేవుడితో పాటు నిత్యం జీవిస్తాం. ఇది మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకే యోబు భక్తుడు ఏమన్నాడంటే, నా చదువుతారా అది యోబు గ్రంథం 19:26 ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఏమంటున్నాడు? శరీరంతో నేను దేవుణ్ణి చూస్తానంటున్నాడు. నా చర్మం చీకిపోయిన తర్వాత నేను శరీరంలో దేవుణ్ణి చూస్తానంటున్నాడు. ఇదే యోబుకి ఉన్న నిరీక్షణ. ఎక్కడ చీకిపోద్ది చర్మం? శరీరం ఎక్కడ చీకిపోద్ది? భూమిలో. దాని తర్వాత ఏం చేస్తారు? ఎక్కడ చూస్తారు? కంటిన్యూ చేయండి, చదవండి. ఏమంటున్నాడు ఆయన? నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నేనే కన్నులారా. శరీరం చీకిపోతే కళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ వస్తాయి. సో బైబిల్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే, పునరుద్ధానం గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదటి పాయింట్, పునరుద్ధానం అన్నది శరీర పునరుద్ధానం. మన శరీరంతో పాటు మనం తిరిగి లెగుస్తాము. ఇది మొట్టమొదటిది. రెండవది, ప్రసంగి గ్రంథం 3:11. ప్రసంగి గ్రంథం 3:11. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను. ప్రసంగి 3:11 అమ్మా. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. ఏముంది? శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయములో ఉంచి. ఇట్ ఈస్ గాడ్ హూ సెట్ ఇంటర్నిటీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ మెన్. ఈ లోకంలో బ్రతకాలని, ఈ భూమి మీద బ్రతకాలని, చచ్చిపోకుండా బ్రతకాలని, చిరకాలం బ్రతకాలి అనే మానవుడి కోరిక, అది ఉట్టి మానవుడికే ఉన్న కోరిక కాదు. ఆ కోరికకి మొదలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భూమి మీదే మనం బ్రతకాలి. ఎవరికి ఉండదు చెప్పండి? అది అంటే చచ్చిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. మనం ఇక్కడే బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, తొందరగా చచ్చిపో అంటే ఎక్కువ ఈ భూమి మీదే బ్రతకాలి అనే కోరిక ఎక్కడిది? దేవుడే మన హృదయాల్లో ఈ కోరికను తీసుకొచ్చి పెట్టాడు. దేవుడే మన హృదయాల్లో ఈ కోరికను తీసుకొచ్చి పెట్టాడు. కాకపోతే మనకొచ్చే ప్రాబ్లం అంతా ఏందంటే, మనం చేసిన పాపం, ఆ పాపం నుండి వచ్చే శాపం, ఇది మనకు అడ్డం వచ్చేది. కోరిక ఉంది శాశ్వత కాలం బ్రతకాలని, కానీ మన కోరిక అడ్డం వచ్చేది ఏంటి? పాపం నుండి వచ్చిన శాపం. ఏంటా శాపం? మరణం. మన శరీరం రోజు రోజుకి కృషించిపోవడం. అది కదా అడ్డం వచ్చేది. ఒకవేళ మనకు ఎటువంటి అనారోగ్యం లేకుండా మనం ప్రశాంతంగా ఉంటే, ఏం కష్టం లేకుండా, మన శాపం ఏంటో లాస్ట్ టైము నిన్న 2 రోజుల క్రితం చూసాం కదా. పాపం యొక్క శాపం ఏంటో, ఎక్కడెక్కడ వస్తుందో మనం చూసాం. శాపం అంటే ఏంటో నిన్న శాపంలోకి వెళ్ళట్లా. అంటే మనం కష్టపడే అవసరం లేకుండా, అనారోగ్యం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే చచ్చిపోవాలని ఎవడుకుంటుంది? ఆ కష్టాల నుంచే ఎవడైనా చచ్చిపోవాలని కోరుకునేది. లేకపోతే ఎవడైనా చచ్చిపోవడానికి ఇష్టపడతారా? ప్రపంచంలో డబ్బులు ఉన్నోళ్ళు, బలవంతులు ఉన్నోళ్ళు అందరూ చేసిన పని ఏంటి చెప్పండి? ఎక్కువ కాలం బ్రతకడానికి ప్రయత్నం చేశారు. అది తప్పుడు ఆలోచన కాదు. ఆ ఆలోచనని దేవుడే మనుషుల లోపల పెట్టారు. కానీ మనం ఇట్లా కంటిన్యూ అవ్వలేం. ఎందుకు అవ్వలేం తెలుసా? మనం చేసిన పాపం ద్వారా మనకు వచ్చిన శాపం నుండి మనం కంటిన్యూ అవ్వలేం. కేవలం శరీర పునరుద్ధానం ఒక్కటే
దేవుడు మన హృదయంలో నిత్యత్వం గురించి పెట్టిన ఆశని తీర్చుద్ది, లేకపోతే తీర్చదు. చిరకాలం బ్రతకాలని కోరిక తప్పు కాదు, అది దేవుడే పెట్టాడు. మనం చదివాం కదా ప్రసంగి 3:11, దేవుడే పెట్టాడు. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనకు అడ్డు వచ్చేది ఏంటంటే మన పాపం. సో దేవుడు ఏం చేస్తున్నాడు? పాపంలో నుండి మనల్ని రక్షించడం మాత్రమే కాదు, శరీర పునరుద్ధానం దేవుడు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఏ ఆశ అయితే ఏ కోరిక అయితే దేవుడు మనలో పెట్టాడో ఆ కంటిన్యూటీ ఉంది చూసారా, ఎక్కడే కొనసాగాలి, ఈ భూమి మీదే బ్రతకాలి అని. అది బేసికల్గా సాధ్యమవుతుంది, లేకపోతే అవ్వదు. అన్ని పరిస్థితులు బాగున్నాయి, హెల్త్ బాగుంది, కష్టాలు ఏవి లేవు, పరలోకానికి వెళ్ళాలని ఎంతమందికి ఉంటుంది? ఏది కుదరకపోతే, ఏది బాగాకపోతే ఇక్కడున్న కష్టాన్ని తప్పించుకోవడానికి చచ్చిపోవడానికి ట్రై చేస్తారు, కానీ పరలోకానికి వెళ్ళడానికి చచ్చిపోవడానికి ఎవడని ట్రై చేస్తాడా? మనం అంటాం కానీ మన ఎవరికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉండదు. మనందరికి ఉండే ఆశ ఏంటి తెలుసా? ఇక్కడే బ్రతకాలని, ఈ లోకంలోనే బ్రతకాలని. ఆశ ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. కానీ ఆశకి ఆటంకం ఏంటి? మన పాపం. ఆ పాపాన్ని దేవుడే తీసేసి, దేవుడే శరీర పునరుద్ధానం ఎప్పుడైతే ఇస్తాడో ఈ కొనసాగింపు అన్నది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం అవ్వదు. ఈ 1 కొరింథీ 15:17 ఏమంటున్నాడు చూడండి అక్కడ పౌలు, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. పరలోకానికి వెళ్ళకపోతే నా జీవితం వ్యర్థమే అన్నాడా? ఇప్పుడున్న క్రైస్తవత్వం ఏంటి తెలుసా? పరలోకానికి వెళ్ళకపోతే నీ విశ్వాసం వ్యర్థం అంటారు. ఎందుకు అంటే, విశ్వాసం దేని వైపుకు అంటే పరలోకానికి వెళ్ళటానికి. మీరు నరకానికి వెళ్ళకూడదు, సువార్త చాలామంది అంతే చెబుతారు కదా, అది నువ్వు ఇటు చచ్చిపోతే నరకానికి వెళ్తావురా, పరలోకానికి వెళ్ళవు, యేసు ప్రభువుని నమ్ముకో పరలోకానికి పోతామని. కానీ పరలోకానికి వెళ్ళకపోతే మీ జీవితం వేస్ట్ అని అన్నాడా? పరలోకానికి వెళ్ళకపోతే మన విశ్వాసం వేస్ట్ అని అన్నాడా పౌలు? లేకపోతే పునరుద్ధానం లేకపోతే మన విశ్వాసం వేస్ట్ అన్నాడా? ఏమన్నాడు అక్కడ 17వ వచనంలో? క్రీస్తు లేపబడటం అంటే ఏంటది? పునరుద్ధానమే కదా, పునరుద్ధానమే కదా. పౌలు ఏమంటున్నాడు? పరలోకానికి వెళ్ళకపోతే మన విశ్వాసం వేస్ట్ అంటున్నాడా? పునరుద్ధానం కాకపోతే మన విశ్వాసం వేస్ట్ అంటున్నాడు. పునరుద్ధానం మనకి మీరు ఆలోచించరా? మన క్రైస్తవత్వం బైబిల్లో ఉన్న క్రైస్తవత్వానికి ఎంత డిఫరెంట్గా ఉందో. పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్తే వెళ్ళే విశ్వాసం ఎందుకు? పరలోకానికి వెళ్ళకపోతే మన విశ్వాసం ఎందుకని అట్లా అనలా. అసలు పరలోకం కాన్సెప్టే పౌలు గారు ఎక్కడ మాట్లాడాల. 2 కొరింథీ 5:17 ఏమన్నాడు? కాగా క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తం కొత్తవాయన అన్నాడు. 98కి ముందు మా ఫ్రెండ్స్ నన్ను చూశారు. భయంకరమైన వ్యసనాలతో, కోపంతో, చాలా చెత్త జీవితం. వాళ్ళని మొన్న కలిసా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోతే చూడటానికి వెళ్ళా. అరే ఏంది ఇట్లా మారిపోయావు అన్నారు. అసలు నువ్వు కాదురా, కంప్లీట్గా మారిపోయావరా అన్నాడు. ఏం మారాను? నేనేం మారాను? నాకు నేనే ఉన్నా, కాకపోతే నేను రూపాంతరం చెందా. నేనే కంటిన్యూ అవుతున్నా. అప్పుడు నేనే, ఇప్పుడు నేనే. అప్పుడు ఇదే శరీరం, ఇప్పుడు ఇదే శరీరం. అప్పుడు ఇదే కళ్ళు, ఇప్పుడు ఇదే కళ్ళు. అప్పుడు ఇదే నోరు, ఇదే నాలుక, ఇప్పుడు ఇదే నోరు, ఇదే నాలుక. అప్పుడు ఈ నోరు, ఈ నాలుక వేరే రకంగా ఉండేది,
ఇప్పుడు ఈ నోరు ఈ నాలుక వేరే రకంగా ఉంది. అరే నువ్వు నిజంగా మానేసావు సిగరెట్లు అని అడుగుతున్నారు. వాళ్ళకి నమ్మబుద్ధి కావట్లా. నిజమేనా అని అడుగుతున్నారు. నువ్వు బాగా మారిపోయావురా. ఏం మారింది? కాగా క్రీస్తునందు ఉన్నవాళ్ళు నూతన సృష్టి అంటే దేవుడు ఇప్పుడున్న సృష్టి మొత్తాన్ని తీసేసి కొత్త సృష్టిని చేయుడు. ఇప్పుడున్న సృష్టిని ఏం చేస్తాడో తెలుసా? రూపాంతరం చెందుతాడు. అంటే మన రక్షణ, భౌతిక మరణం, పునరుద్ధానం తర్వాత ఏముంటుంది తెలుసా? మనమే ఇట్లానే ఉంటాం. కాకపోతే మార్పు నుండి ఉంటాం. ఏం మారదు గమనించండి. ఈ లోకం మారదు. అంటే లోకం అంటే స్వభావం గురించి మాట్లాడట్లా. భూమి మారదు, మనం మారం. ఇప్పుడు మా ఫ్రెండ్స్కి అప్పటికి ఇప్పటికి నేనేం మారాను? ఇంతకుముందు చెడ్డ మాటలు మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట్లాడట్లా. ఇంతకుముందు వ్యసనాలు ఉండే, ఇప్పుడు లేవు. పాతవన్నీ గతించను. కానీ నేను మాత్రం నేనే కంటిన్యూ అవుతున్నా. అంతేనా? నేనే కంటిన్యూ అవుతున్నా. ఈ భూమి మీద ఉన్న జీవరాశులు మనము ఇంతే కంటిన్యూ అవుతాము. కాకపోతే పర్ఫెక్ట్ దశలోకి వచ్చి కంటిన్యూ అవుతాం. క్రైస్తవత్వం కొంచెం వేరుగా ఉన్నట్టుంది. పడిపోయిన మానవ జాతిని దేవుడు తీసుకుని వాడిని సరిచేసి, వాడి స్వభావాన్ని సరిచేసి, చెడిపోయిన ఈ భూమిని సరిచేసి, ఈ సరిచేయబడిన భూమిలో బాగు చేయబడిన వ్యక్తిని తీసుకొచ్చి పెడతాడు. కానీ అదే భూమి అయ్యే పరిస్థితులు మనమే ఉంటాం, ఇలానే ఉంటాం. కాకపోతే రూపాంతరం చెంది ఉంటాం. మన జీవితం కంటిన్యూ అవుతుంది. మత్తయి సువార్త 19:28 ఏమంటున్నాడు? మత్తయి సువార్త 19:28 ఏమంటున్నాడు? యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు. ఏమంటున్నాడు? ప్రపంచ పునర్జననందు అంటున్నాడు. వెన్ ద రెన్యూల్ ఆఫ్ ఆల్ థింగ్స్ అంటున్నాడు. అట్ ద రెన్యూల్ ఆఫ్, అన్ని రెన్యూ అవుతాయి. ఇదే భూమి కానీ పర్ఫెక్ట్గా, ఇదే వాతావరణం కానీ పర్ఫెక్ట్గా, ఇవే చెట్లు పర్ఫెక్ట్గా, ఇవే జీవరాశులు పర్ఫెక్ట్గా, మనమే మనుషులం పర్ఫెక్ట్గా. మనం ఇంతే ఉంటాం. మనకి అంటే నిత్యత్వం అంటే చిరకాలం బ్రతకాలని కోరుకుంటుంది చూసారా, అది తీరుతుంది. కానీ దేవుడు దాని మధ్యలో ఏం చేస్తాడో తెలుసా? దీన్ని మొత్తాన్ని పర్ఫెక్ట్ చేస్తాడు. ఆ కోరిక తీరాలి అంటే శరీర పునరుద్ధానం అవసరం. మొట్టమొదటి పాయింట్ ఏంటి? పునరుద్ధానం శారీరకమైంది. పునరుద్ధానం అన్నది ఇప్పుడున్న జీవితం యొక్క కొనసాగింపు. ద సేమ్ లైఫ్, కాకపోతే పర్ఫెక్ట్ లైఫ్. ఇయే శరీరం పర్ఫెక్ట్ చేయబడి, ఇయే భూమి పర్ఫెక్ట్ చేయబడి, ఇదే వాతావరణం పర్ఫెక్ట్ చేయబడి, ఇదే జీవితం సరి చేయబడి. ఇంతకుముందు ఏమైంది? మనిషికి వాడుండే శాపం ఎక్కడొచ్చింది? మానవుడికి ప్రకృతికి మధ్యలో వైరం. అందుకే కదా మనకి కష్టాలు సగం బయట నుంచి. అది ఉండదు. మానవుడికి ప్రకృతికి మధ్యలో ఉంటుంది. మానవుడికి వాడి లోపల అదే కదా శాపంలో, అదొక శాపం కదా. వాడికి వాడే కుదరదు, అది సరి చేయబడుతుంది. ఒక వ్యక్తికి మధ్యలో సంబంధం అది చెప్పించబడింది, అది సరి చేయబడుతుంది. వాడికి దేవుడికి మధ్యలో సంబంధం సరి చేయబడుతుంది. ఇవన్నీ సరి చేయబడుతుంది. పరిస్థితులు మాత్రం ఈ భూమి మనం మాత్రం ఇంతే కంటిన్యూ అవుతాం.
మూడవది లూకాసు వార్త 24:39. లూకాసు వార్త 24:39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును. ఆయన ఏమంటున్నాడు? పునరుద్ధానుడు అయిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి వాళ్ళు భయపడితే ఆయన్ని నేనే చూడండి ఏమన్నా మారినాయేమో. అంటే మన శరీరంలో ఏం మన శరీరం ఎట్లుంటుంది? శరీరం ఎట్లుంటుంది? ఇట్లానే ఉంటుంది, కాకపోతే రోగాలు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. యేసు ప్రభుని పునరుద్ధానం అయిన తర్వాత వాళ్ళు చూసి భయపడుతున్నప్పుడు యేసు ప్రభు ఏమన్నా తెలుసా? బాబు నీ సేమ్ డిట్టో ఆయన్నే నేను, చూడు, నన్ను పట్టుకుని చూడు అంటున్నాడు. ఇది అయ్యే గాయాలు. యేసు ఏమన్నాడు? యోహాను సువార్త 2:19లో ఈ మందిరాన్ని మీరు పడగొట్టండి, 3వ దినం నేను దీన్ని తిరిగి. ఆయన శరీరం గురించి కదా ఆయన మాట్లాడింది. దేన్నైతే పడగొడతాడో దాన్నే తిరిగి, ఏదైతే చచ్చిపోతుందో అదే తిరిగి లెగుస్తుంది. కానీ మొదటి మహిమ కంటే దీనికి మహిమ ఎక్కువ ఉంటుంది. ఇది మనం గమనించాల్సిందే. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ క్యాటగిజం గురించి నేను ఇంతకు ముందు చెప్పాను. అంటే బైబిల్లో ఉన్న సిద్ధాంతాన్ని నేర్పించడానికి పాత రోజుల్లో క్యాటగిజం వాడేవాళ్ళు. దాంట్లో పునరుద్ధానం గురించి ఏమని రాశాడంటే, ద సెల్ఫ్ సేమ్ బాడీస్ ఆఫ్ ద డెడ్ which were laid in the grave, being then again united to their souls forever, shall be raised up by the power of Christ అన్నాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క శక్తి చేత సెల్ఫ్ సేమ్ బాడీస్, మన సొంత శరీరాలు, చచ్చిపోయిన శరీరాలు మరలా ఈ సమాధిలోంచి లేపి మన ఆత్మలకే అతికించబడతాయి. ఇదే శరీరం, ఇదే శరీరం. వాళ్ళు ఏమన్నారంటే, ఆల్ ద డెడ్ షెల్ బి రైజ్డ్ అప్ విత్ ద సెల్ఫ్ సేమ్ బాడీస్ అండ్ నన్ అదర్ అన్నారు. మనకి వేరే శరీరం కాదు. మీరు ఆలోచించండి, ఒకవేళ మహిమగల శరీరం అన్నది వేరేది అనుకోండి, మహిమగల శరీరం అన్నది వేరేది అనుకోండి, యేసు ప్రభు శరీరం, పాత శరీరం ఎక్కడ ఉండాలా? యేసు ప్రభు పాత శరీరం ఎక్కడ ఉండాలా? సమాధిలో ఉండాలా? సమాధి ఎందుకు ఖాళీగా ఉంది? చచ్చిపోవడానికి ముందు ఏ శరీరము, పునరుద్ధానం అయిన తర్వాత కూడా అదే శరీరం. అర్థమవుతుందా? అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేనే చూడండి అంటున్నాడు. నేనే, ఆయన, నేను వేరు కాదు. మీరు గమనించండి, మీరు చనిపోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత మనకి వేరే శరీరాలు కాదు, ఇయే శరీరాలు. ఇదే శరీరం మరలా తిరిగి లెగుస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు కంప్యూటర్స్ అర్థమైన వాళ్ళకి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అయినట్టు. ఫోన్ ఉంది, మనం వాడుతున్నాం ఒక 2 సంవత్సరాల నుంచి, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ అయితే ఏమైంది? సాఫ్ట్వేర్ అసలు మొత్తం మారిపోయిందా? కాదు, ఉన్నదానికే ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కొన్ని వచ్చినాయి. పాతవి ఉన్నాయి, వాటిలో ఉన్న బగ్స్ని ఏం చేస్తారు, తప్పులను ఏం చేస్తారు, తీసేసి కొత్త ఫీచర్స్ తీసుకొచ్చి పెడతారు. మనం అది కొత్తదిలాగా చూడడం దాన్ని, సేమ్ అదే, కాకపోతే ఏమైంది ఇప్పుడు మారింది. సో మన శరీరాలు కూడా ఇప్పుడు ఉన్న స్థితిలో నుంచి అప్గ్రేడ్ అవుతాయే తప్ప వేరే శరీరాలు కాదు, వేరే శరీరాలు కాదు. పునరుద్ధానం శారీరకమైంది,
పునరుద్ధానం మన జీవితం యొక్క కొనసాగింపు. పునరుద్ధానంలో మనకి ఇవే శరీరాలు ఉంటాయి, ఇవే శరీరాలు ఉంటాయి. 4వ పాయింట్ చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3:20-21. ఫిలిప్పీ పత్రిక 3:20-21. 20-21 మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. 4వ పాయింట్ ఏంటంటే, ఇదే శరీరం ఉంటుందని నేర్చుకున్న తర్వాత ఈ శరీరం ఎట్లా ఉంటుంది? ఈ శరీరం ఎట్లా ఉంటుంది? సేమ్ శరీరం మారదు, ఇదే శరీరం. కానీ ఈ శరీరం ఎట్లా ఉంటుంది? క్రీస్తు ప్రభు శరీరానికి సమరూపంలో ఉంటుంది. క్రీస్తు ప్రభు శరీరానికి, ఆ చదువుతారమ్మా లాస్ట్ మాట 21వ వచనం. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మన దీన శరీరాన్ని ఏం చేస్తాడంట? తన మహిమగల శరీరానికి సమరూపంగా మారుస్తాడంట. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఈ విషయంలో ప్రభువునందు ఇట్లా స్థిరులై. మీరు గమనించండి, వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళ కాన్సెప్ట్స్ వేరుగా ఉన్నాయి. వీఆర్ ఫార్ ఫ్రమ్ ద ట్రూత్ చాలా ఏరియాల్లో. 1 యోహాను పత్రిక 3:2 వచనం. 1 యోహాను పత్రిక 3:2 వచనం. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని మనం ఇంకా ఏమవుతామో, ఇంకా ఇప్పుడైతే దేవుడి పిల్లలమే, మనం ఏమవుతామో మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా, అంటే పునరుద్ధాన దినం రోజు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాం. ఇప్పుడు ఆదాముకి క్రీస్తు ప్రభువుకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆదాము ఈ లోకానికి సంబంధించినోడు, శరీరంలో ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఆత్మ కాదుగా. ఆయన ఎవరు? నరరూపధారుడుగా వచ్చినాడు కదా. హెబ్రీ పత్రిక 2:17 ఏముంటుందంటే, ఆయన సంపూర్ణంగా మానవుని యొక్క స్వభావాన్ని, శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన కదా. ఆదాముకి క్రీస్తు ప్రభుకి ఉన్న తేడా ఏంటి? ఇద్దరు మానవులే, ఇద్దరికి శరీరం ఉంది. కానీ ఆదాము పాపము కింద, శాపం కింద ఉన్నాడు. క్రీస్తు ప్రభు పాపానికి, శాపానికి అతీతంగా ఉన్నాడు. మనము, మన శరీరం ఎట్లుంటుంది? క్రీస్తు ప్రభువుని పోలినట్లు ఉంటాం మనం. అంటే ఏమవుతాం? ఇదే శరీరం, కాకపోతే ఈసారి ఎట్లుంటుంది? పాపానికి, శాపానికి అతీతంగా ఉంటుంది. పునరుద్ధానం శారీరకమైంది. పునరుద్ధానం మన జీవితం యొక్క కొనసాగింపు. పునరుద్ధానంలో మనం ఇదే శరీరంలో ఉంటాము, వేరే శరీరం కాదు. కానీ ఈ శరీరం ఎవరిలాగా ఉంటుందయ్యా అంటే, ఎవరిలాగుంటుంది? క్రీస్తు ప్రభులాగా ఉంటుంది. మీరు గమనించండి, పునరుద్ధానుడు అయిన తర్వాత యేసు ప్రభు రోడ్డు మీద నడిచాడు, గాలిలో నడవలా. యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడాడు దాంట్లో, అవునా? యేసు ప్రభు శిష్యుల్ని చూడటానికి మళ్ళీ ఒడ్డు మీద వెళ్ళి నిలబడ్డాడు. ఆయన రోడ్డు మీద నడిచినట్టే ఉంది, గాల్లో నడిచినట్లేవుగా.
ఆయన కాళ్ళు భూమిని ఆయన్ని కాళ్ళు వెనక్కో గాలిలోనో లేకపోతే నడవకుండా ఎట్లా వెళ్ళిపోతున్నట్టు అట్లేం రాలేదు, నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన. తిన్నాడు, తింటున్నప్పుడు లోపల నుంచి ఆహారం లోపలికి వెళ్తున్నట్టు ఏమైనా కనిపించిందా? కనిపిలా. అంటే ఇదే శరీరం కదా, సేమ్ అంతే ఉన్నాడు. వీళ్ళు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళాడు, వాళ్ళు పిలిచాడు, వాళ్ళు వచ్చే లోపల ఈయన ఏం చేస్తున్నాడు? వాళ్ళకి చేపల్ని వండాడు. యేసుప్రభు వంట వండాడు పునరుద్ధానుడు అయిన తర్వాత, వాళ్ళకి భోజనం పెట్టాడు. దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్మను పొందండి ఊదాడు కదా. ఉట్టి ఇట్లా గొడ్డుండి లోపల మొహమేమి లేకుండా ఆత్మలాగా అట్లా లేడుగా, అది కాదుగా. కంప్లీట్ ఇదే శరీరం. పునరుద్ధానానికి ముందు, పునరుద్ధానానికి తర్వాత ఆయన ఒకే రకంగా ఉన్నాడు. మగ్దలేని మరియా ఏమనుకుంది? ఆయన చూసి, పునరుద్ధానుడు ఆయన క్రీస్తుని చూసి తోటమాలు అనుకుంది. అంటే మామూలు మనిషికి ఈయనకి ఏమైనా తేడా ఉందా? పునరుద్ధానుడు అయిన తర్వాత మన సినిమాలు చూపించినట్టు అట్లా బట్టలన్నీ మెరుస్తా, అట్లా లైట్ చుట్టొస్తా, వెనకాల ఒక మ్యూజిక్ వచ్చి ఆయన ఇలా ఏమైనా నుంచుని ఉన్నాడా? ఏమి లేదు. ఆయన ఏమనుకుంది? ఆయన చూసి తోటమాలు అనుకుంది. ఆయన మనుషులతో సంబంధం కూడా అంతే ఉంది. పునరుద్ధానానికి ముందు ఎట్లా మాట్లాడాడు, వాళ్ళతో అట్లానే మాట్లాడాడు. పునరుద్ధానానికి ముందు పేతురుని ఎట్లా డీల్ చేశాడు, పునరుద్ధానం తర్వాత కూడా. అంటే అర్థం ఏంటి? ఆయన మనకు మాదిరి, మనం కూడా అంతే ఉంటాం. ఇదే భూమి మీద మామూలుగా ఇదే శరీరంలో బ్రతుకుతాం, ఇలానే జీవిస్తాం, ఇలానే తింటాం. కానీ తిండి లేకపోతే చచ్చిపోం. పర్ఫెక్ట్. ఇదే భూమి మీద ఉంటాం, ఇట్లానే సంబంధం కలిగి ఉంటాం, ఇట్లానే మాట్లాడుకుంటూ ఉంటాం, ఇలానే భూమి మీద జీవిస్తాం. కానీ యేసు ప్రభులాగా జీవిస్తాం. అంటే శరీరానికి పాపము శాపము ఎఫెక్ట్ లేకుండా, ఈ సృష్టికి పాపము శాపము ఎఫెక్ట్ లేకుండా సమాధానంలో మనం ఏం చేస్తాము? జీవిస్తాం. ఇది పునరుద్ధానం. ఏమేం పాయింట్లు? పునరుద్ధానం శారీరకమైంది, పునరుద్ధానం ఈ జీవితం యొక్క కొనసాగింపు. మనం కొనసాగుతాం, ఈ భూమి కూడా కొనసాగుద్ది, కాకపోతే పర్ఫెక్షన్లో. పునరుద్ధానం ఇదే శరీరంలో ఉంటుంది. పునరుద్ధానంలో ఈ శరీరం ఆదామును కాక క్రీస్తును పోలి ఉంటుంది. ఆదామును కాక క్రీస్తును పోలి ఉంటుంది. పైగా పునరుద్ధానం అప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, దీనికి సంబంధించిన వాగ్దానం ఒకటి ఉంది. 1 కొరింథీ 15:42 నుంచి చదవండి. 1 కొరింథీ 15:42 నుంచి చదవండి. ఏముందో? మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఎట్లా లేపబడుతుంది? అక్షయమైనదిగా లేపబడుతుందా? ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఘనహీనంగా విత్తబడుతుంది, అంతే కదా. మనం రోగం వచ్చినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు చచ్చిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది? చాలా ఘనహీనంగా ఉంటుంది. చూడటానికి కూడా మనం డెడ్ బాడీని చూస్తే గబాలన అంత ఇష్టంగా చూస్తామో చూడలేము కదా. ఎవరో ఆ చనిపోయిన వ్యక్తి మీద ప్రేమ ఉన్నోళ్ళు ఒక్కళ్ళే తెలియకుండా వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? చేతికి ఏదో కొంచెం అడ్డం పెట్టుకుని ఇట్లా దూరం నుంచి చూస్తుంటారు గబాలన. అంతెందుకు, సొంత వాళ్ళు కూడా సమాధి చేసి వచ్చి కాళ్ళు కడుక్కుంటారు. ఎందుకు? ప్రాబ్లము. ఘనహీనంగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతుందా? బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడు. ఇది జరుగుతుంది. అంటే మనము ఇంకా నశించిపోని శరీరంలోకి వెళ్ళిపోతాం. ఇక ఆ శరీరానికి రోగం కానీ, బలహీనత కానీ, ఘనహీనత కానీ, ఇంకా నశించిపోయే పరిస్థితి రాదు. అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా గమనించండి. పునరుద్ధానం అన్నది శారీరకమైనది. పునరుద్ధానం అన్నది మన జీవితం యొక్క
కొనసాగింపు. పునరుద్ధానంలో మనం ఇదే శరీరాలతో ఇదే భూమి మీద జీవిస్తాం. పునరుద్ధానంలో ఈ శరీరం ఆదామును పోలిన శరీరం కాదు కానీ క్రీస్తును పోలిన శరీరముగా ఉంటుంది. ఆయన స్వారూప్యంలో ఆయనలాగా పాపానికి శాపానికి అతీతంగా ఉంటుంది. పునరుద్ధానంలో ఇంకా ఈ శరీరానికి బలహీనత కానీ దాన్ని ఏమంటారు ఘనహీనత కానీ బలహీనత కానీ ఘనహీనత కానీ నాశనం కానీ ఈ శరీరానికి ఉండదు. పునరుద్ధానుడైన క్రీస్తుని వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. ఆ పునరుద్ధానం ఏంటో తెలుసుకోగలిగారు. ఆ పునరుద్ధానం వాస్తవానికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళకి ప్రతికూలంగా ఉన్నా యేసు ప్రభువే స్వయాన నా యందు విశ్వసిస్తే మీరు ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తారని యేసు ప్రభు స్వయాన చెప్పినా, చూడటానికి వినటానికి గమనించటానికి పరిస్థితులన్నీ రివర్స్లో ఉన్నా క్రైస్తవత్వం ఎందుకు నిలబడింది అనుకుంటున్నారు? ఈ పునరుద్ధానానికి సంబంధించిన జ్ఞానం, ఈ పునరుద్ధానానికి సంబంధించిన వాళ్ళకి ఆ ఎన్లైట్మెంట్ వాళ్ళలోకి వచ్చింది. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఈ పునరుద్ధానం అన్నది లేకపోతే మేము మీకు అబద్ధ సాక్ష్యం చెబుతున్నాం అంటారు. ఏంది యేసు ప్రభు గురించి మనం వినే సాక్ష్యాలు? కడుపుల నొప్పి వచ్చిందండి, తగ్గిందండి. అనారోగ్యం వచ్చిందండి, స్వస్థత వచ్చిందండి. డబ్బులు లేవండి, సమృద్ధి వచ్చిందండి. కష్టం వచ్చిందండి, ఆదరణ వచ్చిందండి. కానీ వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? వాళ్ళు ఏం ప్రకటిస్తా ఉన్నారు? శిష్యులు దేవుని యొక్క పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నారు. దేన్ని ప్రకటిస్తున్నారు వాళ్ళు? పౌలు గారు ఏమంటాడు? నేను క్రీస్తు యొక్క వీళ్ళకి వచ్చిన కష్టం, మళ్ళీ మీరు గమనించండి, ఈ పునరుద్ధానం గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ పునరుద్ధానం నుంచే వీళ్ళ కష్టాలు వచ్చినాయి. పౌలు గారికి ప్రాబ్లం ఏంటి చెప్పండి? పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకున్న ప్రాబ్లం ఏంటి? స్వస్థపరిస్తే ఎవడు కొడతారు? కొట్టరు. బాగు చేస్తే ఎవరు తంతారు? తనరు. మేలు జరుగుతుంటే ఎవరేమంటారు? అనరు. పైగా లక్షలు వెళ్ళిపోయి ఆస్తులంతా ఇచ్చేసి ఆ వ్యక్తిని గొప్పని చేస్తారు కదా, ఇప్పుడు పాస్టర్లు అవుతున్నట్టు. మరి ఎందుకు తన్నారు పౌలు గారిని? పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు ఏందేందో చెబుతున్నావు అని. ఆ పునరుద్ధానం మీద విశ్వాసం ఉన్నోళ్ళు ప్రభువులో నిలబడ్డారు. ఆ పునరుద్ధానాన్ని నమ్మలేని వాళ్ళు క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారు. క్రీస్తు ప్రభు గురించిన వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, మీరు చంపిన యేసయ్య. ఏమన్నాడు పేతురు? మీరు చంపిన యేసుని తండ్రి ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి సమాధి చూపించలేదే కదా. ఇప్పుడు మనకి ఈ సోకాల్డ్ హోలీ ల్యాండ్ టూర్లో చూపించే సమాధి, అది నిజంగా యేసు ప్రభు సమాధి అంటే ట్రెడిషనల్గా నమ్మేదే కానీ అది నిజంగా యేసు ప్రభువుని పెట్టిన సమాధి అని దాన్ని ఆర్కియలాజికల్గా ప్రూవ్ అయింది మాత్రం కాదు. ఆల్మోస్ట్ 1500 సంవత్సరాల తర్వాత ఇది యేసు ప్రభు సమాధి అని చెప్పి అక్కడ ఒక చర్చి కట్టినోళ్ళు దాన్ని తీసుకొచ్చి చెప్పారే కానీ అది యాక్చువల్గా నిజంగా యేసు ప్రభువుని పెట్టిన సమాధి అంటే దానికి ఆర్కియలాజికల్ ప్రూఫ్ లేదు. దేవుడు ప్రూఫ్ అట్లా ఇవ్వలా. దేవుడు ప్రూఫ్ ఎక్కడి నుంచి ఇచ్చాడు తెలుసా? సువార్తలో ఇచ్చాడు. చాలామంది చూసి యేసు ప్రభు సమాధి అని చెప్పి ఆశ్చర్యపోతుంటారు కదా. వాస్తవానికి అది ప్రూవ్డ్ సైట్ కాదు, ట్రెడిషనల్ సైట్ అంటారు దాన్ని. అంటే ఆచారపరంగా ఇదే అని చెప్పుకొని కొన్ని సంవత్సరాల నుంచి అందరూ అనుకుంటున్నారు కాబట్టి చెప్పుకునేది.
నిజంగా అదేనా అంటే దానికి ఎవిడెన్స్ లేదు. కానీ పునరుద్ధానానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కడుందో తెలుసా? సువార్తలో. వాళ్ళు ప్రకటించింది సిలువ వేయబడిన క్రీస్తుని, స్వస్థతను ప్రకటించలా, స్థలాల్ని తీసుకెళ్లి సాక్ష్యాలు చూపించలా, అద్భుతాల్ని ప్రకటించలా. యేసు ప్రభు ఎంత గొప్ప కార్యాలు, వాళ్ళకి మనుషులకి అవసరమైనప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అద్భుతాలు సూచక్రియలు చేశారు. వీళ్ళు చేశారు కదా, వీళ్ళు కూడా చేశారు. కానీ వాళ్ళు వాటిని కాదు ప్రకటించింది, వాటిని కాదు సాక్ష్యం చెప్పింది. వాళ్ళు సాక్ష్యం చెప్పింది దేని గురించి తెలుసా? పునరుద్ధానం గురించి, పునరుద్ధానుడైన క్రీస్తు గురించి. క్రైస్తవత్వం దేని మీద ఆధారపడింది తెలుసా? పునరుద్ధానం మీద ఆధారపడింది. ఇదొక్క వచనం చదివేసి మనం ముగిచ్చేద్దాం. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి, క్షమించండి నేను ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా వెళ్ళాను. మనం నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. పౌలు గారి యాటిట్యూడ్ చూడండి. ఇది మనసులో పెట్టుకుని ఆయన ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాడనా? క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, అంటే మనం చేసే మంచి పనుల నుంచి వచ్చే నీతిని గురించి కాక, క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును, ఆయన యందు అగపడటానికి ఏం చేస్తున్నాడంట? ఏ విధము చేతనైనను మృదులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాధాన అనుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏం అర్థమైంది ఆ స్టేట్మెంట్? దేవుడు ముందు నేను నిందారహితుడిగా నిలబడాల, పర్ఫెక్ట్గా ఉండాలా, అంగీకరించబడిన స్థితిలో. దానికి నేను చేసే మంచి క్రియలు నాకు పనిచేయవు. వీటి గురించి కాకుండా క్రీస్తు ప్రభువుని పొందుకోవాలి అంటే దేని మీద ధ్యానం? ఏం తెలియాలి ఆయనకి? ఏం తెలియాలి? పునరుద్ధాన శక్తి ఏంటో తెలియాలి. పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, క్రీస్తు యొక్క శ్రమల్లో పాలిభాగస్తుడు అవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మీరు గమనించండి, ఒకవేళ పునరుద్ధానం అన్నది విశ్వాస జీవితానికి మూలమైతే ఈ పునరుద్ధానానికి సంబంధించిన నిశ్చయత మనకు ఎలా వచ్చుద్ది? ఆ పునరుద్ధాన శక్తి ఏంటో మనకు ఎప్పుడు తెలుసుద్ది? ఆ పునరుద్ధాన శక్తిని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? పునరుద్ధానం దేని తర్వాత వచ్చుద్ది? దేని తర్వాత వచ్చుద్ది? మరణం తర్వాత వచ్చుద్ది. మరణం దేని తర్వాత వచ్చుద్ది? శ్రమల తర్వాత వస్తుంది. సో పౌలు ఏమంటున్నాడంటే, నాకు ఏవేవైతే మేలుగా ఉన్నాయో వాటినన్నిటిని పెంట అనుకుని పక్కన పెట్టి, ఏ పునరుద్ధాన శక్తి అయితే యేసు ప్రభుని పొందుకోవడానికి నాకు సహాయం చేస్తుందో ఆ పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడానికి, ఆయన మరణానుభవంలో పాలు పంపులు పొందుకోవడానికి, ఆయన శ్రమల్లో నేను పాలుభాగస్తుడిని అవుతున్నా. సో వాళ్ళు విశ్వాసంలో స్థిరపడటానికి ఏం చేశారు? విశ్వాసంలో స్థిరపడాలి అంటే నీకు ఏ జ్ఞానం ఉండాలా? పునరుద్ధాన జ్ఞానం ఉండాలా. విశ్వాసంలో స్థిరపడాలి అంటే నీకు దేని గురించి తెలియాలా? పునరుద్ధాన శక్తి గురించి తెలియాలా. పునరుద్ధాన శక్తి మరణానుభవం లేకుండా నీకు తెలియదుగా. మరణానుభవం కూడా తెలియాలా. మరణానుభవం తెలియాలంటే నీకేం కావాలా? శ్రమలు కావాలా. సో వాళ్ళు విశ్వాసంలో స్థిరపడటానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి దేనికోసం వెళ్ళారు తెలుసా? లోకంలో విజయం కాదు,
లోకంలో పేరు కాదు, లోకంలో ప్రఖ్యాతులు కాదు, లోకంలో ఉన్నత స్థితి కాదు, సమృద్ధి కాదు, ఆరోగ్యం కాదు, క్రీస్తు విషయమైన నింద, శ్రమ, దాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడ్డాడు. మనకు అసలు పునరుద్ధానం పిక్చర్లో లేదు. అందుకని మనం ఏం చేస్తాం తెలుసా? శ్రమకి దూరంగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. శ్రమ రా తీసేస్తాడు యేసు ప్రభు అని అబద్ధం చెబుతాం రివర్స్లో. పౌలు అట్లా కాదు, బాబు నువ్వు చచ్చిపోతావు యెరూషలేముకి అక్కడికి వెళ్తే అంటే, నాకు తెలుసు నేను చచ్చిపోతానని, కానీ నేను వెళ్తున్నా. ఏ ఊరు వెళ్ళినా నన్ను ఇట్లానే చేస్తారని నాకు పరిశుద్ధాత్ముడు కూడా చెప్పాడు, కానీ నేను వెళ్తున్నా. శ్రమ పట్టడానికి ఇష్టపడుతున్నా. శ్రమ కావాలనే క్రీస్తు ప్రభువుకు సంబంధించిన శ్రమలో నేను ఇరుక్కుంటున్నా. ఎందుకు తెలుసా? ఆ శ్రమ క్రీస్తు ప్రభు యొక్క మరణానుభవంలోకి నన్ను తీసుకెళ్తుంది. క్రీస్తు ప్రభు యొక్క మరణానుభవం పునరుద్ధాన శక్తిని ఏంటో నాకు చెప్తుంది. ఆ పునరుద్ధాన శక్తి నా క్రియలను బట్టి కాక, ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాక, క్రీస్తు ప్రభుని నాకు పరిచయం చేసి క్రీస్తు ప్రభు ముందు నన్ను నిందారహితుడిగా నిలబెడుతుంది. సో ఆ స్థితి కోసం నాకు ఏవేవి లాభంగా ఉన్నాయో వాటన్నిటిని నేను పక్కన పెడుతున్నాను అన్నాడు. అర్థమైందా? అర్థమవుతుందా? మన విశ్వాసం నిజంగా అట్లానే ఉందా? మన అదే ఇప్పుడు పౌలు గారి క్రైస్తవత్వం, ఆది సంఘంలో ఉన్న క్రైస్తవత్వం, మన క్రైస్తవత్వం ఒకటేనా? కాకపోతే దీంట్లో నుండిపోదామా? కాదు అనుకున్నాం. దీంట్లో నుండిపోదామా? బైబిల్లో ఉన్న క్రైస్తవత్వంలోకి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దామా? కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా నీకు స్తోత్రాలు. మాకు సత్యము బోధపడేటట్లు మాకు సహాయం చేయండి నాయన. సత్యము మాకు బోధపడేటట్లు సహాయం చేయండి. నిజమైన విశ్వాసం ఏంటో, ఆ విశ్వాసానికి మూలం ఏంటో, ఆ విశ్వాసంలోకి మేము ఎలా నడవగలమో, ఆ విశ్వాసంలో మేము ఏ విధంగా బలపరచబడగలమో దాన్ని మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. నాయన మేము వాక్యానుసారంగా లేకపోతే ఎక్కడ నాయనా మాకు అడ్డు రాకుండా నాయన మమ్మల్ని మేము తగ్గించుకుని నాయన యథార్థంగా ప్రభా నాయన నీ సన్నిధిలో నాయన మమ్మల్ని మార్చమని వేడుకునే మనసు కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అది కూడా మీరు ఇస్తేనే మాకు వస్తుంది ప్రభా. సహాయం చేయండి ప్రభా. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నిన్ను ఎరిగామని అనుకున్న భ్రమలోనైనా జీవితాలేనైనా గడిచిపోతున్నాయి ప్రభా. మేము సత్యంలో స్థిరపడటానికి మాకు సహాయం చేయండి. We give you glory. We give you glory. నిజంగా ఈ విషయంలో దేవుడిని వేడుకుంటుంటే మీ ఉన్న స్థలంలో దేవుని సన్నిధిలో లెగుద్దాం. వ్యక్తిగతంగా మీకు మీరే ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుకోబోతా ఉన్నాం. రక్షించబడిన వారు మాత్రమే దీంట్లో పాలు పంపులు పొందుకోగలరు. మిగతా వాళ్ళు ఆలోచిద్దామండి. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా నీకు స్తోత్రాలు.